మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిరణ్. చాలామంది డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి డయాబెటీస్ పేషెంట్లని ఎంతోమందిని చూసి తన అనుభవంలో చాలామంది వాళ్ళకి చికిత్స ఎలా చేయాలి ఏంటని మంచి అనుభవం ఉన్న ఒక ప్రముఖ డయాబెటీస్ డాక్టర్ గారిని వాళ్ళు మనం కలుస్తున్నాం. ఆయన పేరు ప్రవీణ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ డయాబెటీస్ గల కారణాలు, వాటి నివారణ చర్యలు, అలాగే ఎలాంటి డైట్ ప్లాన్ చేయాలి అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్తే అండి. బాగున్నాను సార్. ఇంతకీ భారతదేశంలో ఈ డయాబెటీస్ అనేది వేగవంతంగా పెరుగుతోంది. దానికి గల కారణాలు ఏంటంటారు? భారతదేశంలో ప్రత్యేకించి మనకేంటంటే అండి, మన భారతదేశం వాళ్ళు ఈవెన్ లో బిఎంఐ ఉన్నా సరే చాలా ఫాస్ట్గా మన జెనెటిక్స్ పరంగా మనం ఇండియాలో ఉన్న వాళ్ళు, మనం ఏషియన్స్ని మన జన్యు ప్రభావం వల్ల మనకు డయాబెటిక్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనది ఫాస్ట్ డెవలపింగ్ కంట్రీ అంటే ఏమవుతుందంటే చాలా మోడర్నైజేషన్ ఎక్కువైపోతుంది. అంటే మనం చూస్తున్నాం వెరీ ఫాస్ట్ అర్బనైజేషన్ అవుతుంది. ఇంతకుముందు రూరల్లో మనం ఉండేవాళ్ళము, అక్కడున్న ఫుడ్స్ వేరే ఉండేది, అక్కడున్న ఫైబర్ డైట్ వేరే ఉండేది. ఇప్పుడంతా అర్బనైజేషన్ అయిపోతుంది. ఏదైనా సరే ప్యాక్డ్ ఐటమ్స్ తీసుకుంటున్నాము. అయితే ఈ డయాబెటిక్స్ ఒకసారి ఎంటర్ అయితే ఇక అది ఎండింగ్ వరకు పోదు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అది రియలే అండి, ఫ్యాక్ట్. ఒక్కసారి మనం డయాగ్నోసిస్ చేసాము, ఎస్ హీఈస్ డయాబెటిక్ అని మనం డయాగ్నోసిస్ చేసాము అంటే అది లైఫ్ లాంగ్ ఉంటుందండి. అందులో మార్పు ఏమి ఉండదు. కాకపోతే కొన్ని కండిషన్స్లో ఉంటాయి. కొన్ని మనం హాస్పిటల్స్లో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, హాస్పిటల్ అడ్మిషన్స్లో ఉన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు, ఆ మెడిసిన్స్ వల్ల కావచ్చు. దీనివల్ల అయితే టెంపరీగా షుగర్ లెవెల్స్ అనేది హై చూపించడం అనేది జరుగుతుంది. అది అక్కడి దాకే అయిపోతుందండి. తర్వాత కంప్లీట్గా తగ్గటం అయితే ఉండదు. టెంపరీ డయాబెటీస్ మనకి ఏదైతే ఈ మెడిసిన్స్ ద్వారా కానీ ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ ఇలా వచ్చిన డయాబెటీస్ అయితే, ఇలా వచ్చిన హై షుగర్ లెవెల్స్, దాని డయాబెటీస్ అన్నాం మనం. ఓకే. సో అక్కడ హై షుగర్ లెవెల్స్ అంటాం. ఆ హై షుగర్ లెవెల్స్ ఉంటాయి డాక్టర్ గారు. అవును, డయాబెటీస్ లెవెల్స్ ఉంటాయి. అవునండి. డయాబెటీస్ మనం డయాగ్నోస్ చేయడానికి సపరేట్ లెవెల్స్ తీసుకుంటాం. అసలు డయాబెటీస్ వచ్చిందని ఎలా నిర్ధారణ చేస్తారు? ఒక డయాబెటిక్స్ని డయాగ్నోస్ చేయడానికి ఒక సరైన పద్ధతి ఫాలో అవ్వట్లేదండి. అంటే పర్టికులర్ కండిషన్స్లో పర్టికులర్ పర్సన్స్కి పర్టికులర్గా టెస్ట్ చేస్తేనే అది డయాబెటిక్స్ ఉంది అని చెప్పేసి మనం నిర్ధారణ చేయగలచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈవెన్ ఎవరైనా సరే, ఈవెన్ ఇప్పుడు మనం చాలామంది బయట హాస్పిటల్లో వర్క్ చేసి బయట ఉన్నవాళ్ళు, లేదా ఈవెన్ మెడికల్ షాపుల్లో చూస్తున్నాము, ఎక్కడ ఈవెన్ వాళ్ళైనా స్వతహాగా ఏముంది మిషన్ తెచ్చుకొని నేను చేసేస్తాను, అయిపోయింది, నాకు షుగర్ ఉంది అని చెప్పేసి, లేదా నాకు షుగర్ లేదు అని చెప్పేసి అలా వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది జరుగుతుంది. అది చాలా చాలా రాంగ్ అండ్ చాలా ప్రమాదకరం అది. ఎందుకంటే ఒక డాక్టర్కి అయితే అవగాహన ఉంటుందండి, ఏ కండిషన్స్లో దాన్ని చేయాలి, ఎటువంటి టెస్టులు యూజ్ చేయాలి, ఎటువంటి టెస్ట్ చేసి డయాగ్నోస్ చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏం యూజ్ చేయాలి, ఎంత టైంలో చేయాలి, ఇలా డిఫరెంట్ కండిషన్స్ అని ఉంటుందండి. ప్లస్ మనకు మేజర్గా చూసుకుంటే డయాబెటిక్స్లో మేజర్గా అంటే చెప్పుకుంటూ పోతే జెనెటిక్ పరంగా చాలా ఉన్నాయండి. ఇంచుమించు మనకు 30 నుంచి 40 రకాల డయాబెటిక్స్ రీజన్స్ ఉన్నాయి. బట్ మనం అవన్నీ కాకుండా మేజర్గా చూసుకుంటే టైప్ 1, టైప్ 2. అంటే సింపుల్గా ఏం లేదండి. టైప్ 1లో అయితే ఆల్మోస్ట్ మన బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఇక్కడ మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. లేదు ఇనిషియల్గా కొద్దిగా ప్రొడ్యూస్ అయినా పోను విత్ ఇన్ షార్ట్ టైంలో ఆ ఇన్సులిన్ బాడీలో మన ఇన్సులిన్ రిజర్వ్ అనేది అయిపోతుంది. ఆబ్వియస్గా మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా టైప్ 2 ఏంటి, ఇది మోస్ట్లీ అక్వైర్డ్ అంటాము. అంటే మన జీవన శైలి వల్ల కానీ, మన వర్క్ చేసే ఫిజికల్ ఇన్యాక్టివిటీ కానీ, మనం ఏ వర్క్ చేయకుండా సెడెంటరీ లైఫ్ వల్ల కావచ్చు, దీన్ని ఆల్మోస్ట్ టైప్ 2 అంటాము. ఇది మనకు దీంట్లో ఇన్సులిన్ అనేది మొదట్లోనే అవసరం ఉండదండి. మొదట్లో ట్యాబ్లెట్స్తో దాని తర్వాత అవసరాన్ని బట్టి ఇన్సులిన్ మార్చుకుంటాం. సో ఇది ఎలా డయాగ్నోస్ చేస్తామంటే టైప్ 1, టైప్ 2లో ఇప్పుడు 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి టైప్ 1 అంటే మనకు జెనెటిక్ పరంగా కూడా ఉంటుంది డయాబెటిక్స్ అనేది. అంటే జన్యు పరంగా లోపంగా ఉన్నప్పుడు కూడా మనకు ఈ డయాబెటిక్స్ వచ్చే అవకాశం, సపోజ్ మదర్కో ఫాదర్కో ఉందంటే సన్ లేదా డాక్టర్కి వచ్చే అవకాశం ఉందంటారు. అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ప్రత్యేకించి మనం మోనోజెనిక్ డయాబెటీస్ అంటాం. మోనోజెనిక్ డయాబెటీస్ అంటే ప్రత్యేకించి ఇది జన్యు పరంగా వచ్చే డయాబెటీస్.
ఇది సో ఆబ్వియస్గా ఇప్పుడు ఫస్ట్ జనరేషన్తో అయిపోతుందంటారా, నెక్స్ట్ వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది? అదే అండి, ఇప్పుడు ఆబ్వియస్గా ఫాదర్కి ఉంది అంటే ఆబ్వియస్గా వాళ్ళ అబ్బాయికి ఆల్మోస్ట్ 60 to 70% వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఓకే. సో అలాగే సో మదర్కి ఉంది అనుకోండి, ఆబ్వియస్గా వాళ్ళ కూతుర్లకు ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. బోత్ మదర్ అండ్ ఫాదర్కి ఉంది అంటే ఆబ్వియస్గా వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో పర్టికులర్ పర్సెంటేజ్ అని ఉంటుంది. జెనెటిక్ డయాబెటీస్ అంటే ఆల్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందంట. డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. సో అది జెనెటిక్ డయాబెటిక్స్. దాన్ని మనం ప్రస్తుతానికి ఉన్న మన ట్రీట్మెంట్స్ వైజ్ దాన్ని మనం క్యూర్ చేయలేము. చాలా మంది అంటూ ఉంటారండి, ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే ఒక అద్దంలో చూసుకోవాలి ఆ పేషెంట్ని అని చెప్పి. ఎందుకు సార్ అంత సీరియస్నెస్ ఏముంది ఆ డయాబెటీస్లో? నన్ను అడిగితే అండి, డయాబెటీస్ కన్నా ఈవెన్ హెచ్ఐవి ఇవన్నీ మేలేమో అనుకుంటాను. ఈవెన్ హెచ్ఐవి వాళ్ళు ఒక రోజుకి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, చాలా హెల్తీగా ఉంటారు. అసలు మనం వాళ్ళని చూసామంటే అసలు వాళ్ళకి ఏం లేదు, చాలా హెల్తీగా ఉన్నారు అనుకుంటాం. కానీ అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ సమస్యలు వర్ణితాతుందండి. ఒక డయాబెటీస్ వచ్చింది అంటే అక్కడ నుంచి చాలా కాంప్లికేషన్స్ మొదలవుతాయి. ఎందుకంటే మనకు ఆ బాడీలో షుగర్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంటుంది. సో ఫంక్షన్స్ అని కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందండి. మనకు తెలియకుండానే లోపల డ్యామేజ్ అనేది చాలా జరుగుతుంటుంది. అంటే తెలియకుండానే మొత్తం కంటి నరాలు, కిడ్నీలు, మన నరాలు, మన లివర్ కావచ్చు, గుండెకి కావచ్చు, మన మెదడుకు కావచ్చు, సో అన్నిటికీ కూడా సైలెంట్గా డ్యామేజ్ చేస్తుంటుందండి. అందుకే దీన్ని స్లో పాయిజన్ అనొచ్చు. స్లో పాయిజన్ కన్నా సైలెంట్ ఇంకా అంతకు మించి అయిన వర్డ్ ఉంటే చెప్పాలి. సో డయాబెటీస్ అనేది అంత ప్రమాదకరంగా ఉంటుందండి. చాలా మంది ఫస్ట్ కంటి చూపు మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు, అది ఎంతవరకు నిజం అంటారండి? అది ఓకే అండి, ఇది కూడా ఒక సిమ్టమ్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే డయాబెటిక్స్ పూర్తిగా నిర్ధారణ కాకముందే చాలా మందికి సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి. ఆ సిమ్టమ్స్లో మొదటిది ఇది అనుకోవచ్చు, కొంచెం కంటి చూపు మసగ్గా అనిపించడము, లేకపోతే ఎక్కువసార్లు నీరుడికి వెళ్తుండడము, రోజు రాత్రిపూట నీడికి. ఎందుకంటే షుగర్ బాడీలో ఎక్కువ షుగర్ అయినప్పుడు మన కిడ్నీలు ఏం చేస్తుంటుంది, ఆ ఎక్స్ట్రా షుగర్ని బయటికి తోసేస్తుంటుంది. సో ఆ ఎక్స్ట్రా షుగర్ వెళ్తూ వెళ్తూ దాంతోపాటు వాటర్ని కూడా తీసుకెళ్ళిపోతుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అస్తమానం నైట్ షుగర్కి వెళ్తుండడం, షుగర్కి వెళ్ళాడు కాబట్టి డిహైడ్రేషన్ అవుతుంది, దానివల్ల దప్పి వేసేస్తుంది, మళ్ళీ వెళ్ళి మీరు అస్తమానం వాటర్ తాగుతుంటారు. మన బాడీ ఏమో బాగా నీరసం అయిపోతుంటుంది, వెయిట్ లాస్ అయిపోతుంటాము. ఎందుకు అంటే షుగర్ అనేది మన బాడీకి రీచ్ అవ్వట్లేదు, ఆ ఎనర్జీ రావట్లేదు కదా అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రాగా తింటాం మనం. సో ఎక్స్ట్రాగా తిన్నాము, ఇదంతా ఒక సైకిల్ అన్నమాట. అలాగే ఆహార నియమాలు ఎలా ఉండాలి ఈ డయాబెటీస్ పేషెంట్లు? పర్టికులర్గా ఆహార నియమాలు అంటే మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మన ఇండియాలో కావచ్చు, లేకపోతే మన రూరల్ పాపులేషన్ కావచ్చు, ఇప్పుడు మనం చాలా హైఫైగా మీరు వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి ఇలా చెప్పామంటే ఆబ్వియస్గా వాళ్ళ పళ్ళలో వాళ్ళు ఉంటారు, అది ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు ఏమి ఉండదు. సో సింపుల్గా మనం ఒక ప్లేట్ మెథడ్ అని పెట్టుకోవచ్చు. ప్లేట్ కుదిరితే మనం సొంతంగా పండించుకున్న బియ్యం, దుంపుడు బియ్యం అంటారు కదండి, లేదా బ్రౌన్ రైస్. ఇందులో ఏంటంటే మనకు గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. అంటే మనం తినే ప్రతి పదార్థంలో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే కొన్ని పదార్థాలు బాగా షుగర్ వాల్యూని పెంచే ఉంటాయి, కొన్ని పదార్థాలు తక్కువ స్థాయిలో ఉంటుంది. సో అలాగనమాట. సో ఇప్పుడు వైట్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది 70% పైన ఉంటుంది. అదే బ్రౌన్ రైస్ తీసుకున్నామంటే 50%. ఓకే, అందుకని మామూలు రైస్ తినద్దు అంటారు. అవునండి, ఎగ్జాక్ట్. అంతేగాని ఈ బ్రౌన్ రైస్ తింటే మీకు ఇంకా షుగర్ రాదు అలానే కాదు. ఇప్పుడు సేమ్ కొర్ర బియ్యములు, సాములు ఉంటాయి, ఈ అన్నిట్లో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ స్థాయిలో ఉంటుంది. సో దాన్ని బట్టి మనం క్యాలరీస్ ఎలా తీసుకుంటున్నాము అంటే మంచి నాలెడ్జ్ దాని మీద అవగాహన ఉంటే మనం అలా చూసుకోవచ్చు. లేదనుకో సింపుల్గా ప్లేట్ మెథడ్, ఒక చిన్న ప్లేట్ తీసుకుంటారు. నన్ను అడిగితే ఒక టిఫిన్ ప్లేట్ ఇంచుమించు 150 grams to 200 grams బాయిల్డ్ రైస్. బ్రౌన్ రైస్ అయితే చాలా మంచిది. అట్ ద సేమ్ అలాగే ఈ మిగతా బియ్యం మన సాములు కావచ్చు, రాగులు కావచ్చు, ఇవన్నీ కూడా కొర్ర బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా 150 grams to 200 grams. అంటే మనం అది ప్రతిసారి కొలత వేసుకోలేము కాబట్టి అట్లీస్ట్ ఒక చిన్న ప్లేట్ తీసుకుంటే ఆ చిన్న ప్లేట్లో హాఫ్ అనేది రైస్ ఉంటుంది. ఈ మిగతా హాఫ్ అంతా కూడా కూరలు, ఎక్కువ శాతం కూరలు. అంటే ఆల్మోస్ట్ మనం ఎలా ఉండాలంటే 75% అంతా కూరలతోనే నేను ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రోటీన్స్ కూడా ఉండాలి.
బాడీకి ప్రోటీన్స్ అనేది చాలా అవసరం అండి, బిల్డప్ అవ్వడానికి చాలా అవసరం ఉంటుంది, కాబట్టి ఆ ప్రోటీన్స్ కూడా అక్కడ ఉండాలన్నమాట. సో మరి నాన్ వెజ్ తినే వాళ్ళ పరిస్థితి ఏంటండి? నాన్ వెజ్ పూర్తిగా కంప్లీట్ ఆఫ్ చేసేయాలంటారా? ఏం లేదండి, అసలు నాన్ వెజ్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, బాడీకి అది చాలా అవసరం ఉంటుంది. దాని తగ్గట్టు ఈ ప్రతి ఆహారం కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకోవాలంటారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? అవునండి, అవునండి. పర్ డే మనకి ఇంత కార్బోహైడ్రేట్స్, ఇంత ఫ్యాట్స్, ఇంత ప్రోటీన్స్ అనండి. అలాగే ఆహార నియమాలు ఓకే అండి, ఎలాంటి వ్యాయామం చేస్తే బాగుంటుందంటారు? ప్రత్యేకించి వ్యాయామం కూడా ఇందాక మనం చెప్పుకున్నాం, ఎందుకు మనకి ఇండియాలో షుగర్ ఇంత పెరుగుతోంది అని చెప్పేసి ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఒకటి, మేబీ స్ట్రెస్ కూడా డయాబెటిక్ రీజన్ అవ్వచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ, స్ట్రెస్ ఉంటుంది, మన నిద్ర లేమి ఉండడము, సరిగ్గా నిద్రపోకపోవడము, మానసిక వ్యాధులు, ఎక్కువ స్ట్రెస్, ఆబ్వియస్లీ ఇదంతా ఇంటర్ కనెక్షన్. అసలు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే షుగర్ లెవెల్ ఎంత ఉంటే ఓకే వీళ్ళు కంట్రోల్లో ఉన్నారని తీసుకోవచ్చు అంటారు, మెజర్మెంట్ ఏంటంటారు? దీనికి ఇందాక మనం చెప్పామండి. సో ఇందులో మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి నార్మల్ అని తీసుకోవచ్చు, ఇంకోటి ప్రీ డయాబెటీస్ అంటాం, ఇంకోటి కన్ఫర్మ్ డయాబెటీస్. సో ఈ నార్మల్ ఏంటి అంటే ఓకే మనం షుగర్ టెస్ట్ చేసాము, నార్మల్గా ఉంది, ఆర్బిఎస్ పరగడుపున అయితే 100 లోపల ఉంది, తిన్న తర్వాత అయితే 140 లోపల అలా ఉంది, ఓకే నార్మల్. లేదా హెచ్బిఏవన్సీ కూడా చేస్తాము. హెచ్బిఏవన్సీ అంటే గత 3 నెలల నుంచి కూడా ఎలా ఉంది ఓవరాల్గా యావరేజ్ తీసుకుంటాం. సో అది ఒక 5.7 లోపల ఉంది అంటే ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్, నార్మల్. ఇలా కాకుండా ఓకే పూర్తిగా డయాబెటీస్ ఏంటంటే పరగడుపున చేస్తాం. పరగడుపున అంటే మినిమం ఒక 8 అవర్స్ పైన ఫాస్టింగ్ ఉండింటారు, అంటే మనం నైట్ మామూలుగా ఏం తీసుకుంటామో అక్కడంతా కూడా మార్నింగ్ దాని టైంని బట్టి చేసుకోవచ్చు. సో ఈ పరగడుపున 126 పైన ఉంది షుగరు అంటే డయాబెటీస్. లేదు తిన్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఒక షుగర్ టెస్ట్ చేసాము, అప్పుడు మళ్ళీ 200 పైన ఉంది, డయాబెటీస్. లేదా ఒక రోజులో మీరు ఎప్పుడో ర్యాండమ్గా వస్తారు, వచ్చి డాక్టర్ గారు నాకు షుగర్ టెస్ట్ చేయండి అంటారు, ఓకే చేసాము, అది మోర్ దెన్ 200 ఉంది, 200 పైన ఉందంటే ఓకే ఇది సస్పెక్టెడ్ కేసు డయాబెటిక్స్ అనుకోవచ్చు. అలాగే కొన్ని కండిషన్స్ ఉన్నాయండి, మనం ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్స్ కావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, కొన్ని కోమార్బిడిటీస్ అంటాం, కొన్ని అంటే ఒకసారి రీనల్ ఫెయిల్యూర్స్ కావచ్చు, కొంచెం ఒకసారి బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి ఈ టెస్ట్ పనికిరాదు. అయితే చాలామందికి అపోహో లేకపోతే అది నిజమో కాదు కానీ చాక్లెట్స్ బాగా తింటున్నా, స్వీట్స్ బాగా తింటున్నా నీకు కంపల్సరీగా షుగర్ వస్తుందా లేదా డయాబెటీస్ ఫీల్ అవుతావరా అంటారు, నిజమేనా డాక్టర్ గారు? ఇందాక చెప్పామని మనం గ్లైసమిక్ ఇండెక్స్ అని చెప్పి, సో ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో అలా చూసుకుంటే షుగర్ లెవెల్స్ బాగా హైగా ఉంటుంది స్వీట్స్లో. ఓకే, దానికన్నా చాలామంది ఏమనుకుంటారంటే నేను బెల్లం కాఫీ తాగుతున్నానండి నాకేం షుగర్ ఎట్లా వస్తుంది అనుకుంటాను. ఏం లేదు, బెల్లమైనా అంతే, అది కూడా లోపల బాడీలో షుగర్ లాగే కన్వర్ట్ అవుతుంది. కాకపోతే ఇందులో మనం పంచదార తీసుకున్నప్పుడు 90% పెరిగేది, ఇందులో 70% పెరుగుతుంది. ఓకే, తేడా హనీ అండి, హనీ ఏదైనా అంతే అండి, మన బాడీ మన ఏది తీసుకున్నా కంపల్సరీ దానికి ఆ ఫుడ్ గ్లైసమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. ఓకే, అంటే అందులో ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంది, ఎంత షుగర్ని పెంచే స్థాయిలో ఉంది అందులో, సో ప్రతి ఫుడ్లో ఉంటుంది. సో మ్యాక్సిమం మనం తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి. అంతేగాని నేను బెల్లం కాఫీ తాగుతున్నాను కాబట్టి నాకు ఇది కంట్రోల్లో ఉంటుంది, ఇలాంటి నేను డ్రై ఫ్రూట్స్ ఒకటే తింటున్నాను కాబట్టి నాకు ఇది కంట్రోల్లో ఉంటుంది, అలా కాదండి. డ్రై ఫ్రూట్స్ తిన్నా కూడా ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ అనేది వస్తుంది, కాబట్టి దాంట్లో తేడా పర్సెంటేజ్ ఉంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటుంది. సో అలాగండి. ఓకే డాక్టర్ గారు, చాలా సంతోషం అండి. ఈ డయాబెటిక్స్ పేషెంట్లు ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు చెప్పారు. అలాగే ప్రేక్షకులకు మీరంటే ఏమైనా చెప్దాం అనుకుంటున్నారు? ఒక్కటే అండి, సింపుల్గా మనం చూసుకోవాల్సిందే, ఆ దేవుడికి దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడా నాకు ఏ డయాబెటిక్స్ రాకుండా చూసుకోండి, కావస్తే నా శత్రువుకి రానివ్వండి పర్లేదు అని చెప్పుకోవాలంటే. సో మీ అంతకుమించి మీ శత్రువుని మీరు ఏం చేయక్కర్లేదు, దేవుడా వాడికి డయాబెటిక్స్ రానివ్వండి చాలు, అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ మీద అవగాహన అనేది పెంచుకోవాలి. ఫుడ్ ఒకటి, ఫిజికల్ యాక్టివిటీస్ ఒకటి, ఈ రెండిటి మీద కూడా చాలా అవగాహన పెంచుకోవాలి. ఇంకా మరీ ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్.